హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. మరి ఈ రోజు జాన్ 1, 2021 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు మరి బేసిక్స్ ఏంటో చూద్దామండి. ఇక్కడ మీకు కనపడుతున్న ఈ చిత్రదర్శిని ఏంటంటే చిత్రదర్శిని. దీన్ని మనం ఇంగ్లీష్ లో కెలైడోస్కోప్ అంటాం అమ్మా. ఏమంటాం? కెలైడోస్కోప్. కెలై ఆర్ క్యాలీ అంటే బ్యూటిఫుల్ అన్నట్టు. ఇది మీకు ఇంతకు ముందు ఐబిపిఎస్, ఎస్ఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ లో చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగిండు, క్యాలీగ్రఫీ అంటే ఏంటి అని. క్యాలీగ్రఫీ అంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అని. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. సో బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అంటే క్యాలీగ్రఫీ అన్నట్టు. సో క్యాలీ అంటే బ్యూటీ. అండ్ నౌ చిత్రదర్శిని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే కెలైడోస్కోప్ అంటాం. చిన్నప్పుడు గుర్తుందా? ఏం చేస్తారంటే ఇట్లాగా ఒక పైప్ లాగా ఉంటది, ఒక ట్యూబ్ లాగా. ఈ ట్యూబ్ లాగా తీసుకొని ఇక్కడ ఒక క్లోజ్ చేయాలి. ఓకే, క్లోజ్ చేసి ఒక చిన్న హోల్ పెడతాం. ఇక్కడ లోపల 2 or 3 మిర్రర్స్ పెడతాము. మిర్రర్స్ పెడితే ఏమైందంటే మీరు ఎప్పుడైతే కలర్ పెబుల్స్ వేసారో లోపల కలర్ పెబుల్స్ ఆర్ కలర్ మార్బుల్స్ ఆర్ వాట్ ఎవర్ చిన్న చిన్నవి వేస్తే ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ ద్వారా, అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ద్వారా మనకి ఏమవుతుందంటే బ్యూటిఫుల్ డిజైన్స్ కనపడతాయి. అంటే అబ్జర్వేషన్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్ ని మనం ఏమంటాం అంటే కలైడోస్కోప్ అంటాం. అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు అబ్జర్వ్ బ్యూటిఫుల్ ఫార్మ్స్ ఆర్ బ్యూటిఫుల్ థింగ్స్ ని కలైడోస్కోప్ అంటాం. తెలుగులో చిత్రదర్శిని అంటాము. అయితే మీరు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టాల్సింది ఏంటి అంటే రిపిటేటివ్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. కెలైడోస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ బై హోమ్. కెలైడోస్కోప్ అనేది ఎవరి ద్వారా ఇన్వెంట్ చేయబడింది అని. ఓకే, అండ్ నౌ జీనోమ్ సీక్వెన్సింగ్ అండి. జీనోమ్ అంటే తెలుగులో జన్యువు అంటాం. జన్యువు. సీక్వెన్సింగ్ అంటే ఆర్డర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన డిఎన్ఏ ఉంటదన్న. ఈ డిఎన్ఏలో మనకి బేస్ పేర్స్ అని ఉంటాయి. బేస్ పేర్స్ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఎడిటర్లో చెప్పిన ATCG, అడినైన్, థైమిన్, సైటోసిన్, గ్యూనైన్. అదే ఆర్ఎన్ఏలో డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే యూరాసిల్ అన్నట్టు. అడినైన్ ఎప్పుడు థైమిన్ తోనే పేరప్ అవుతుంది, గ్యూనిన్ ఎప్పుడు సైటోసిన్ తో పేరప్ అవుతుంది. అయితే ఏం చేస్తారంటే ఈ డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఉంటది. ఇట్లాగా రిబ్బన్ షేప్ లో ఉంటది, కాయిల్ షేప్ లో ఉంటది. దీన్ని ల్యాడర్ షేప్ లోకి తీసుకొస్తారు ఫస్ట్. ఓకే, తీసుకొచ్చి ఏం చేస్తారంటే ట్యాగ్స్ యాడ్ చేస్తారు అన్నట్టు. అంటే కలర్ ట్యాగ్స్ యాడ్ చేస్తారు. కలర్ ట్యాగ్స్ యాడ్ చేసిన తర్వాత సీక్వెన్సింగ్ చేస్తారు. దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క టైప్ ఆఫ్ సీక్వెన్సింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ AGTC, CGCG, AATA, CAGG, CTC, GGT. ఇదంతా ఏంటి? అడినైన్, గ్యూనిన్, థైమిన్, సైటోసిన్, గ్యూనిన్, సైటోసిన్. అంటే మరి ఈ సీక్వెన్స్ బట్టి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు. ఫారెన్సిక్స్ లో చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఇది జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాం. అంటే నీ జన్యుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు దే ఆర్ ఫిగరింగ్ అవుట్ ఇట్ ఇన్ అన్ ఆర్డర్ ఫామ్ అన్నమాట, ఆర్డర్లీ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, జీనోమ్ సీక్వెన్సింగ్ రియల్ పిక్చర్ మీకు తీసుకొచ్చాను అనమాట. ఇట్లా ఉంటుంది. సి అంతా బ్లూ కలర్ లో, టీ అంతా గ్రీన్ కలర్ లో ఉంది, జీ ఎల్లో కలర్ లో ఉంది. దాన్ని బట్టి మరి ఏం చేస్తారంటే ఎక్కడైతే మరి కొల్లేట్ చేయాలో అక్కడ కొల్లేట్ చేసి ఆ గ్రాఫ్ చూసి నీకు ఫ్యూచర్ లో ఏమైనా డిసీజెస్ రాబోతున్నాయా, డిజార్డర్స్ రాబోతున్నాయా, ఈ హెరిడిటరీగా ఎలా వచ్చింది, నీకు ఏమన్నా డిస్ఫంక్షనాలిటీస్ ఉన్నాయా అని మ్యాప్ అవుట్ చేస్తారు. దాన్ని మనం జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాం. సో జీనోమ్ అంటే ఏం లేదండి, జన్యువు. అసలు జీన్ అంటే ఏంటండి? ఒక డిఎన్ఏ ఉంటది, ఆ డిఎన్ఏ ఉండేదాన్ని మనం జీన్ అంటాం. సో జీన్ అంటే అదొక అబ్స్ట్రాక్ట్ థింగ్, డిఎన్ఏ అంటే అదొక కాంక్రీట్ థింగ్. ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరిలో జీన్స్ ఉంటాయి, అవునా అండి? అయితే ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని బట్టి ఓకే సీక్వెన్సింగ్ చేసి దాని తర్వాత దాన్ని అనలైజ్ చేయడాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాం అనమాట. క్లియర్ అండి? సో ఇప్పుడు మీకు ఏం చెప్పారంటే కలైడోస్కోప్ గురించి ఒకటి చెప్పడం జరిగింది, తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్ అయింది. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము. ఏ కాన్స్టాంట్ విజిల్. విజిల్ అంటే కాపలాదారు, కాపలా కాయడం. దీనికి ఒక మంచి సినానిమ్ ఏంటంటే సర్వైలెన్స్. ఏంటంటే అది సర్వైలెన్స్. కాన్స్టాంట్ మానిటరింగ్ అంటే కాన్స్టెంట్ గా పర్యవేక్షణ చేస్తే ఇట్ ఈస్ ద ఓన్లీ వే ఇండియా కెన్ బిల్డప్ ఇట్స్ డిఫెన్సెస్, అంటే రక్షణలు ఎగెయిన్స్ట్ న్యూ వైరస్ స్ట్రెయిన్స్. కొత్త వైరస్ జాతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరి రక్షణ పొందవచ్చు. ఎప్పుడు ఎలాగా అంటే కాన్స్టెంట్ గా పర్యవేక్షణ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ మానిటరింగ్ అన్న వాడచ్చు, విజిల్ అన్న వాడచ్చు, సర్వేలెన్స్ అన్న వాడచ్చు. సో మానిటరింగ్, నెక్స్ట్ విజిల్, నెక్స్ట్ సర్వైలెన్స్. ఇక్కడ స్పెల్లింగ్ రాసాను చూసుకోండి. సో ఈ మూడు సినానిమ్స్ కింద మనం తీసుకోవచ్చు అన్నట్టు, సినానిమ్స్. నెక్స్ట్ అమ్మా, ఇన్ లెస్ దాన్ ఏ మంత్
it will be a year since India confirmed its first SARS-CoV-2 cases in Kerala. అంటే లెస్ దాన్ ఏ మంత్, అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ టైంలో మరి కేసెస్ కనిపెట్టారు కేరళలో. అంటే లెస్ దాన్ ఏ మంత్, ఇంకా వన్ మంతే ఉన్నది. ఇట్ విల్ బి ఇయర్, ఒక సంవత్సరం అయిపోతుంది. సిన్స్ ఇండియా కన్ఫర్మ్డ్ ఇట్స్ ఫస్ట్ SARS-CoV-2 cases in Kerala. From then and now, India looks infinitely అంటే అనంతంగా ఇండియా చూస్తూనే ఉంది. మోర్ ప్రిపేర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్టింగ్ కెపాసిటీ. మరి టెస్టింగ్ చేసే కెపాసిటీ ఏదైతే ఉందో దాని వెంట ఎక్కువ ఫోకస్ చేస్తుంది అన్నట్టు. వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అంటే వ్యాక్సిన్ సబ్జెక్ట్స్ అన్నట్టు. క్యాండిడేట్ అంటే అభ్యర్థి వస్తాడు, నువ్వు ల్యాబ్లో లెబొరేటరీలో టెస్ట్ చేసే సబ్జెక్ట్ కూడా వస్తుంది. ఇన్ డెవలప్మెంట్, పబ్లిక్ అవేర్నెస్ అండ్ ద కెలడోస్కోపిక్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్. కెలడోస్కోపిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటమ్మా? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అని దాని అర్థం. అంటే చిత్రదర్శిని అనే దాన్ని వీడు ఇంగ్లీష్ లో ఒక కెలైడోస్కోప్ అనే నౌన్ ని ఇక్కడ వాడు ఐసి అనే సఫిక్స్ యాడ్ చేసి అదొక విశేషణం కింద వాడండి, అడ్జెక్టివ్ కింద. కెలైడోస్కోపిక్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ద వైరస్. However, the report of the new variant from the UK and confirmed in at least 25 travelers from there puts India back at the base of a new learning curve. కానీ యూకేలో ఇప్పుడు మరి కొత్త జాతి వేరియంట్ అంటే ఏంటంటే భిన్నమైనది అని, a different form from the existing one అని. వేరియంట్ అంటే a different form అన్నట్టు, a different form. So, however, the report of the new variant from the UK and confirmed in at least 25 travelers from there puts India back at the base of a new learning curve. మళ్ళీ ఇండియా అనేది ఆ లెర్నింగ్ కర్వ్ ఏదైతే ఉందో దాని ఇనిషియల్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ కి మళ్ళీ వచ్చేసింది. ఎందుకంటే కొత్త రకమైన జాతి వచ్చింది మళ్ళీ. ఫస్ట్ రిపోర్టెడ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆన్ December 14 ద SARS-CoV-2 VUI 2020-11201. ఇది స్ట్రెయిన్, ఆ జాతి యొక్క నంబర్ అన్నమాట, సీక్వెన్స్ ఆర్ ద యూకే స్ట్రెయిన్. దీన్ని యూకే స్ట్రెయిన్ అని కూడా అంటాము. was detected only following an unexpected case spike in southeast England. ఎప్పుడైతే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా మరి అబ్జర్వ్ చేయబడింది ఎక్కడ? సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లో. ద యూకేస్ కన్సోర్టియం అంటే ఒకే రకమైన సంస్థలు, a group of organizations with same ideology, the UK's consortium of labs periodically sequences 5% to 10% of the entire genome అంటే జన్యువు అంటే the genetic information, complete set of genetic information of SARS-CoV-2 isolates from the population. Isolates అంటే ఏంటంటే ఆ సబ్జెక్ట్స్ అన్నమాట, ఆ శాంపిల్స్ అనుకోవచ్చు. అంటే పాపులేషన్ నుంచి మరి అబ్జర్వ్ చేస్తారు. ఏది? యూకేలో ఒక ఆర్గనైజేషన్. ఎప్పుడు? పీరియాడికల్ గా, ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఏంటి ఆ సీక్వెన్స్ అంటే 5% to 10% ఆఫ్ ద జీనోమ్ అన్నమాట. ఓకే, ఫ్రమ్ October 5 to December 13 over 50% of isolates were identified. October 5 నుంచి December 30 దాకా 50% వరకు మరి ఓవర్ 50% ఆఫ్ ఐసోలేట్స్ వర్ ఐడెంటిఫైడ్ మళ్ళీ ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చింది, ఎందుకంటే verb plus V3 ఇక్కడ. ఓకే, వర్ ఐడెంటిఫైడ్ యాజ్ ద వేరియంట్ స్ట్రెయిన్ ఇన్ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్. సో భిన్నమైన ఒక జాతి అని ఐడెంటిఫై చేయబడింది ఎక్కడ? సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లో. దిస్ వేరియంట్ హ్యాస్ అట్లీస్ట్ 14 సిగ్నిఫికెంట్ మ్యూటేషన్స్. ఇది 14 విధములుగా పరివర్తన కూడా చెందిందంట. దొంగనా డాష్ విచ్ కుడ్ అఫెక్ట్ ఇక్కడ అఫెక్ట్ అనేది వర్బ్ అమ్మ, ఇఫెక్ట్ అనేది నౌన్ వస్తుంది. మొన్న ఎవరో స్టూడెంట్ నాకు అడిగారు పర్సనల్ గా, మళ్ళీ చూడండి మీరు, ఒకవేళ మీరు ఈవేళ వీడియో వాచ్ చేస్తున్నట్లయితే AFFECT అంటే వర్బ్ అవుతుంది, EFFECT అంటే కనుక నౌన్ అవుతుందమ్మా. సో విచ్ కుడ్ అఫెక్ట్ హెల్దీ సెల్స్ ఆర్ వర్సన్ కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్స్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే బిల్డ్ చేసుకున్నామో అదొకటి ఆ ఇమ్యూన్ సిస్టమ్ మరి హర్ట్ అవ్వచ్చు అని ఇక్కడ చెప్తుంటాం. స్టడీస్ షో దట్ ద వైరస్ వేరియంట్ అంటే ఒక భిన్నమైన జాతి అన్నట్టు. సో స్టడీస్ షో దట్ ద వైరస్ వేరియంట్ while not linked yet to increasing mortality. ఈ mortality అంటే ఇక్కడ ఒక నౌన్ చెప్పుకోవచ్చు మనము. అండ్ మోరోవర్ mortality అంటే మరణం.
ఇంతకు ముందు ఎడిటోరియల్లో నేను మీకు డిస్కస్ చేసినట్టు మోర్టాలిటీ, మెటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫెంట్ మోర్టాలిటీ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే మరి స్టడీ షో దట్ ద వైరస్ వేరియంట్ వైల్ నాట్ లింక్డ్ ఎట్ టు ఇంక్రీజింగ్ మోర్టాలిటీ, అంటే చావుని పెంచుతోంది అని ఇంకా చెప్పలేకపోయినా ఈ కొత్త జాతి ఇట్స్ మోర్ ట్రాన్స్మిసిబుల్ దాన్ ఎనీ అదర్ వేరియంట్స్, ఇది ఎక్కువగా చొచ్చుకుపోయే లక్షణం మటుకు ఉన్నది అని తెలుస్తున్నది. దస్ ఇండైరెక్ట్లీ కంట్రిబ్యూటింగ్ టు హైయర్ డెత్ టోల్, అరే ఎక్కువ మరణాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని ఇండైరెక్ట్ గా కంట్రిబ్యూట్ చేస్తోంది. ఈవెన్ దో ద వరల్డ్ హాస్ ఓన్లీ నౌ ఓకెన్ అప్ టు దిస్ వేరియంట్, ఇప్పుడే మరి ఈ ప్రపంచం అనేది మేల్కొన్నా సరే, ఇట్ మే హ్యావ్ బీన్ సర్క్యులేటింగ్ ఇన్ ద యూకే యాజ్ ఎర్లీ యాజ్ అక్టోబర్. మే హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్ ఎప్పుడు ఉపయోగిస్తాం ఇవన్నీను అంటే అలా అవుతుందేమో, ఇట్ మే హ్యావ్ బీన్ సర్క్యులేట్ అవుతూనే ఉందేమో ఇన్ ద యూకే యాజ్ ఎర్లీ యాజ్ అక్టోబర్, అక్టోబర్ మంత్ నుంచి సర్క్యులేట్ అవుతానే ఉందేమో. అండ్ విత్ పీపుల్ ఫ్లయింగ్ ఆన్ ద యూకే ఇండియా రూట్, ఎవరైతే పీపుల్ మరి ఇండియా యూకే రూట్ లో ఫ్లై చేస్తారో వాళ్ళు కూడా క్యారీ చేసి ఉంటారేమో. ఇట్ ఈస్ క్వైట్ లైక్లీ ఇక్కడ మీరు చూసినమ్మా QUITE వేరు, QUIET వేరు. QUIET అంటే గనక నిశ్శబ్దం, అదే QUIT అంటే ఎక్కువ లేకపోతే సరిపడా. ఓకేనా అమ్మా. నెక్స్ట్, క్వైట్ లైక్లీ దట్ దిస్ మే హ్యావ్ ఆల్రెడీ కాజ్డ్ ఇట్ సర్క్యులేషన్ ఇన్ ఇండియా. దిస్ పుట్స్ ద కంట్రీ రైట్ బ్యాక్ టు ద January and February when attention was trained towards possible carriers from China and Southeast Asia, when it was travelers from West Asia and Europe who led to the case explosion after March. First time అనుకున్నాం మనం చైనా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఎవరైతే వస్తారో అక్కడ నుంచి మరి కేసులు ఎక్కువైనాయి, కరోనా కేసులు అనుకున్నాం. కానీ అసలు చిత్రం అది కాదమ్మా. అసలు చిత్రదర్శిని ఏంటంటే వెస్ట్ ఏషియా నుంచి మరియు యూరోప్ నుంచి ఎవరైతే ఫ్లై అయ్యారో అక్కడి నుంచి మనకి ఎక్కువ కరోనా కేసులు వచ్చినాయి. సో మనం ముందు గ్రహించడం అనేది చాలా ఇంపార్టెంట్, అందుకనే కాన్స్టెంట్ గా పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్. దెన్ ఇండియా వాజ్ జస్ట్ అబౌట్ ఫిగరింగ్ అవుట్ how to mass produce and more importantly distribute RT-PCR. RT అంటే రియల్ టైమ్, PCR అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటాం దీన్ని. ఓకే, RT-PCR కిట్స్ అండ్ పారాఫెర్నేలియా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పారాఫెర్నేలియా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వంట చేయాలి, పప్పు చేయాలంటే ఏం కావాలి, నాకు ఒక వెజల్ కావాలి, ఒక చెంచా కావాలి, దీన్ని స్పాచులా అంటాము అట్లాగా. సో వంట చేసేవానికి ఒక వెజల్ ఒక స్పాచులా ఎట్లయితే ఇంపార్టెంటో, ఒక సైనికుడికి ఏమి ఇంపార్టెంట్, ఒక గన్ ఇంపార్టెంట్. ఓకేనా, మరి గ్రెనేడ్ ఇంపార్టెంట్. అట్లా ఇక్కడ మనం చూస్తే గన్ గ్రెనేడ్ అనేది మరి ఎవరికి పారాఫెర్నేలియా, సోల్జర్స్ కి. మరి వెజల్ అండ్ స్పాచులా ఎవరికి పారాఫెర్నేలియా, కుక్ కి లేకపోతే చెఫ్ కి. అలాగా పారాఫెర్నేలియా అంటే సామాగ్రి అనుకోవచ్చు, ఎక్విప్మెంట్. నాకు నచ్చిన వర్డ్ ఏంటంటే ఈవేళ పారాఫెర్నేలియా. మరి ఇండియా అనేది ఈ ఎక్విప్మెంట్ ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం, ఈ కిట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనే దాంట్లోనే ఉండిపోయింది. ఓకే, నౌ ఇండియన్ సైంటిస్ట్ హ్యావ్ టు గ్రాపుల్ విత్. గ్రాప్లింగ్ అంటే ఏంటంటే ఒక పడవ, ఒక షిప్ ఉంది అనుకోండి, ఆ షిప్ కి హుక్ ఉంటుంది చూసిరా, ఆ హుక్ ని గ్రాపుల్ అంటాం. అంటే అలా కంటిన్యూస్ గా అతుక్కొని అలా రెజ్లింగ్ చేస్తూ, అంటే యుద్ధం చేస్తూనే ఉండాలా. నౌ ఇండియన్ సైంటిస్ట్ హ్యావ్ టు గ్రాపుల్ విత్ ఏ న్యూ బీస్ట్ అంటే దయ్యం, కాల్డ్ మాస్ జీనోమిక్ సర్వైలెన్స్. బీస్ట్ అంటే దయ్యం కింద తీసుకోవచ్చు, ఒక హెవీ ఆపరేషన్ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆపరేషన్ మాస్ జీనోమిక్ సర్వైలెన్స్ అంటే ఏంటో చెప్పాను కదా, పర్యవేక్షణ. జీనోమిక్ అంటే జన్యువు, మాస్ అంటే ఏంటంటే ఎక్కువ. సో మాస్ జీనోమిక్ సర్వైలెన్స్ అంటే ఇండియా వాళ్ళు ఆ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం కంటే, ఇండియన్ సైంటిస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేది కంటే జీనోమిక్ సర్వేలెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ సమ్ ఇయర్స్ నౌ ఇండియా హ్యాస్ హ్యాడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ మెషిన్స్ అండ్ ద పర్సనల్ అంటే స్టాఫ్ వస్తుంది, అదే పర్సనల్ అంటే గనక ప్రైవేట్ అని వస్తుంది. అంటే నాకు పర్సనల్ గా నాకు ఉండాలి అంటే ప్రైవేట్ గా ఉండాలి, పర్సనల్ అంటే స్టాఫ్ అన్నట్టు. To track and identify new variants. However, like in the early days of RT-PCR, there are not enough of them to sequence the 4% to 5% of samples or isolates in the population like what the UK does. India has genome sequenced around 5,000 samples or isolates compared to the UK's the 1,37,000. చూసిరా యూకే అంత ఫార్వర్డ్ ఉందో, వైరస్ వస్తున్నది అక్కడి నుంచే, కానీ వాళ్ళ టెస్టింగ్ ఎట్లా ఉందో చూడండి. జీనోమ్ సీక్వెన్సింగ్ 1,37,000 ఉంటే మన ఇండియాకి ఓన్లీ 5,000 శాంపుల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఇండియా హ్యాస్ ఫార్మ్డ్ ఏ కన్సోర్టియం ఆఫ్ లీడింగ్ జీనోమిక్స్
labs to make genome surveillance a routine continuous exercise is to be welcomed. అంటే ఇది వెల్కమ్ చేయబడాలి. ఏంటి, జీనోమ్ సర్వేలెన్స్ రెగ్యులర్ గా కంటిన్యూస్ గా చేయాలనేది వెల్కమ్ చేయబడాలి. మళ్ళీ ప్యాసివ్ వాయిస్ ఇన్ఫినిటివ్ దగ్గర చెప్పాను కదా, P+V3 ఇది మరి ప్యాసివ్ వాయిస్ వస్తుంది అన్నట్టు. ప్యాసివ్ వాయిస్ విత్ 2021 లైక్లీ టు బి ద ఇయర్ ఆఫ్ ద వ్యాక్సిన్. అంటే 2021 ని మనం ఏం ఎంత రైటర్ ఎంత బాగా చేసిండండి, 2021 ఇయర్ ఆఫ్ ద వ్యాక్సిన్ అన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్లు, సేఫ్టీ న్యూ ఇయర్లీ కాకుండా మనం హ్యాపీ ఇయర్ ఆఫ్ ద వ్యాక్సిన్ అని పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, విత్ రోల్ అవుట్ అంటే ఇంతకు ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లో వచ్చేసింది ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా అది లేదు, ఇప్పుడు దాకా మీరు అది చూడలేదు. దాన్ని మనం ఏమంటాం అంటే రోల్ అవుట్ అంటాం. ఏమంటాం, రోల్ అవుట్ అట్ అన్ అన్ప్రెసిడెంటెడ్ స్కేల్. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంభవించినది అని. సైంటిస్ట్ హ్యావ్ ఆల్రెడీ వాంట్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సమ్ న్యూ వైరస్ స్ట్రెయిన్స్ ఆర్ escape mutants may change enough to evade the vaccine's immune response. సైంటిస్ట్ ఇంత ముందే వార్నింగ్ ఇచ్చారు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇచ్చిండేది చూడండి. present perfect tense have already warned and that it is possible that some possible virus strains అన్నాడు. ఇక్కడ మీరు అనుకోవచ్చు సార్ సైంటిస్ట్ ఆల్రెడీ వార్న్డ్ అంటే సరిపోద్ది కదా, హ్యావ్ ఆల్రెడీ వార్న్డ్ అన్నాడు ఎందుకు అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వార్న్ చేస్తూనే ఉన్నారనడానికి నేను హ్యావ్ ఆల్రెడీ వార్న్డ్ అనొచ్చు, హ్యావ్ ఆల్రెడీ బీన్ వార్నింగ్ అనుకోవచ్చు. సో ఒకప్పుడు సంభవించి ఇప్పుడు ఉన్నది అన్నాన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయొచ్చు లేదా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, వైరస్ స్ట్రెయిన్స్ ఆర్ ఎస్కేప్ ముటాన్స్ మే చేంజ్ ఇనఫ్ టు evade అంటే ఎస్కేప్ అన్నమాట. ఎస్కేప్ ఇంతకుముందు ఐబీలో ఇచ్చిండాడు, అల్యూడ్ ఎస్కేప్ అని ఇచ్చిండు. ఇది తప్పు, ఇన్కరెక్ట్ పేరు. సో evade అన్నా ఎస్కేప్ అన్నా ఎల్యూడ్ అన్నా ఒకటే. వాడు ఎల్యూడ్ ఇవ్వకుండా అల్యూడ్ అని ఇచ్చిండు, అక్కడ మిస్టేక్ అయింది. సో మైనర్ పాయింట్స్ కూడా మీకు తెలిస్తే వొకాబ్ అండ్ గ్రామర్ లో ఈజీగా ఎటువంటి ఎగ్జామ్ అయినా ఫేస్ చేయొచ్చు అన్నట్టు. ఇది IBACIO 2017 పేపర్ లో ఇచ్చిండు ఈ క్వశ్చన్. మీకు ఇంత ముందు 2 సార్లు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినాను. అంటే సైంటిస్ట్, మన ఇండియన్ సైంటిస్ట్ ఏమని చెప్పారు అంటే వైరస్ మ్యూటాన్స్ మరి ఏదైతే ఉన్నదో ఈ మన వైరస్ స్ట్రెయిన్స్ జాతులు ఏవైతే ఉన్నాయో అవి పరివర్తన చెంది మన ఇమ్యూన్ రెస్పాన్స్, మన రోగ నిరోధక శక్తి తట్టుకునే రెస్పాన్స్ ను కూడా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని చెప్పారు ఇంత ముందు. యాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ హెపటైటిస్ బి కూడా మరి అట్లానే జరిగింది ఆ కేసులో కూడా. ఎందుకంటే హెపటైటిస్ బి కూడా వైరసే కదా అది. దేర్ఫోర్ కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ డెవలపింగ్ సూటబుల్ డిటెక్షన్ కిట్స్ ఆర్ ద ఓన్లీ వే ఇండియా కెన్ షోర్ అప్ అంటే ఏంటంటే ఏదైనా పడిపోతుంది అనుకోండి, దాన్ని పడిపోకుండా కాపాడేదాన్ని షోరప్ అంటాం. ఇట్స్ డిఫెన్సెస్ అగైన్స్ దిస్ పాండమిక్ అండ్ దోస్ ఆఫ్ ద ఫ్యూచర్. అది మన ఇండియా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే డెవలపింగ్ సూటబుల్ డిటెక్షన్ కిట్స్ ని మరి డెవలప్ చేయడానికి ఎక్కువ మరి కాన్సన్ట్రేట్ చేయాలి. అది కూడా అన్ని సూటబుల్ అంటే దానికి సంబంధించినదే అని. షోరప్ అంటే ఏంటమ్మా, అది టు సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇవాళ బ్యూటిఫుల్ ఫ్రేజ్ లో ఏంటంటే షోరప్ టు సపోర్ట్. IBPS కూడా చాలా ఉపయోగపడుతుంది. సో అది నాన్న. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ తెలిసింది ఏంటంటే రేపు పొద్దున్న ఒక ఎస్సే రావచ్చు. ఎట్లా రావచ్చు అంటే ప్రిపేరెడ్నెస్ ఆఫ్ COVID-19 అని ఒక ఎస్సే వచ్చినప్పుడు అప్పుడు నేను ఇంత ముందు చెప్పిన ఆర్టికల్స్ COVID-19 ఏవైతే ఉన్నాయో మెటీరియల్స్ తో వాటితో ఎక్స్ట్రా పాయింట్ మీరు రాయొచ్చు అనమాట. ఇండియా హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పాను నేను, అవునా? వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇంతకు ముందు దాంట్లో. నెక్స్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తో కూడా సర్వేలెన్స్ ఉండాలి. మళ్ళీ ఏంటి దేని మీద అంటే దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏవైతే ఉన్నాయా. సో వ్యాక్సినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దాని సర్వేలెన్స్ పారామీటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ ఇక్కడ మీరు ఈ రోజు ఎడిటోరియల్లో నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఏంటంటే మీకు థరో మానిటరింగ్ అన్నమాట. మానిటరింగ్ అంటే ఇది కూడా పర్యవేక్షణ. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సూటబుల్ డిటెక్షన్ కిట్స్ అన్నమాట. మరి అవి తక్కువైనవి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాన్న మాస్ జీనోమిక్ సర్వేలెన్స్. ఈ సర్వేలెన్స్ అనేది యూకేలో ఎక్కువ ఉంది, ఇండియాలో తక్కువైంది. సో వాట్ ఈస్ జీనోమిక్ సర్వేలెన్స్, వాట్ ఈస్ జీనోమ్ అనేది మీరు ఇంట్రడక్షన్ పార్ట్ లో రాసుకుంటే ఇంకా ఎగ్జామినర్ కరెక్ట్ చేసేటప్పుడు ఓకే వీటికి సబ్జెక్ట్ ఉన్నది అన్నట్టు. వీటి ఇంగ్లీష్ తో పాటు నాలెడ్జ్ కూడా ఉంది అన్న. ఎస్సే రైటింగ్ అంటే ఏంటి? ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఎస్సే అంటే ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, అంటే ఒపీనియన్ అని దాని అర్థం.
ఈ ఒపీనియన్ నీకు తెలియాలంటే ఫస్ట్ ఎంతో కొంత జీకే ఉండాలా. జీకేతో పాటు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రిఫైన్డ్ ఆర్ పాలిష్డ్ ఇంగ్లీష్. ఈ రెండు కలిపి రాస్తేనే నీకు బ్యూటిఫుల్ మార్క్స్ వస్తాయి. మీరందరూ అనుకోవచ్చు మేము ఎస్ఏ రాసేస్తాం సార్, మేము ఇంగ్లీష్ మీడియమే, మా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషే అని. అరే వితౌట్ హ్యావింగ్ సఫిషియంట్ నాలెడ్జ్ ఆర్ వితౌట్ హ్యావింగ్ సఫిషియంట్ అవేర్నెస్ హౌ కమ్ యూ రైట్ ఎ బ్యూటిఫుల్ పారాగ్రాఫ్? నేను అంటుంది అది. సో ఈ రెండు కలిపితేనే మనకు ఒక మంచి కంటెంట్ వస్తుంది. మీరు అది బాధపడకుండానే నేను రోజు ఎడిటోరియల్ మన మాతృభాషలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తానండి. అంటే అనడం కాదు, ఇదేం బయాస్ ఏం లేదు. నేను మరి నార్త్ ఇండియాలో కూడా, అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అక్కడ మరి ఏంటంటే చాలా బయాస్ ఉంటుంది, చాలా పార్షియాలిటీ ఉంటుంది. సౌత్ ఇండియన్స్ అంటే సరిగ్గా ఒక రెస్పెక్ట్ కూడా ఉండదు. ఓకేనా? ఇడ్లీ సాంబార్ అంటూ మొదలు పెడుతూ ఉంటారు. అక్కడ మీకు హిందీలోనే చెప్తారు, తెలుగులో ఎవరో చెప్పరు, అర్థమయ్యేటట్టు ఎవరో చెప్పరు. సో నేను ఏమనుకున్నానంటే ఇలాగా మనకు ఇంకెవరిని క్రిటిసైజ్ చేయకూడదు, మనల్ని ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు, మనల్ని ఎవరు వేలెత్తి చూపెట్టకూడదు అని చెప్పి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకు రెగ్యులర్ ఇలా అర్థమయ్యేటట్టు మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, మరి ఎవరి దగ్గర మీరు మాట పడకుండా నేను మీకు ఎంతో కొంత ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా అండి? అందుకనే ఈ రెగ్యులర్ గా మీకు పెట్టడం జరుగుతుంది. సో ఈవేళ మరి ఇక్కడ చూస్తుంటే ఆర్టికల్ చూసుకోండి ఒకసారి. హిందూ పేపర్ లో కాలిగ్రఫీ అంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్, కలైడోస్కోప్ అంటే కనుక చిత్రదర్శిని, దీనికి యూజ్ చేసే ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఏంటంటే రిఫ్లెక్షన్. చాలా మంది రిఫ్రాక్షన్ అనుకుంటారు, ఇట్స్ నాట్ రిఫ్రాక్షన్, దీన్ని రిఫ్లెక్షన్ అంటాము. దాని తర్వాత జీనోమ్ అంటే జన్యు అని చెప్పాము, మానిటరింగ్ అంటే పర్యవేక్షణ, అండ్ విజిల్ అంటే కాపలా, అండ్ వేరియంట్ అంటే ఒక జాతి, మరి ఒక డిఫరెంట్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. స్ట్రెయిన్ అంటే జాతి, వేరియంట్ అంటే డిఫరెంట్ ఫామ్, కన్సోర్టియం అంటే ఒకే రకమైన సంస్థలు, ఐసోలేట్స్ అంటే శాంపుల్స్, అండ్ మార్టాలిటీ అంటే చావు. క్వైట్ కి డిఫరెన్స్ చూసుకోండి. దీన్ని నిశ్శబ్దాన్ని ఇంగ్లీష్ లో క్వైట్ అంటాం, క్వైట్. మరి దీన్ని క్వైట్ అంటే ఎక్కువ అంటాము. అండ్ నెక్స్ట్ అమ్మా ఆర్టీపీసీఆర్, దాని మీద సైన్స్ క్వశ్చన్స్ రావచ్చు. పారాఫెర్నేలియా అంటే సామాగ్రి, ఎక్విప్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవేడ్ అన్నా, ఎస్కేప్ అన్నా, ఎల్యూడ్, ఈఎల్యుడిఈ అన్న ఒకటే. ఇది IBACAO 2017 ఎగ్జామ్ లో వచ్చింది. చూడండమ్మా, ఎగ్జామ్ దగ్గరలోనే రాబోతుంది. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే తొందరగా బుక్స్ తీసి రోజు రోజు అదే పరిలో చదువుతూ ఉండండి, మీకు సక్సెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. సో మంచి నోట్స్ రాసుకొని, ఓకేనా అండి? ఆ తర్వాత లైక్లు, సబ్స్క్రైబ్లు చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ కంటే నేను ఏమంటానంటే వ్యాక్సిన్ న్యూ ఇయర్ అంటాను. థ్యాంక్ యూ.